ఈ యొక్క అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఈ యొక్క సీతానగరం గ్రామం కొండ పక్కన ఏర్పాటు చేయాలనుకున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి స్థానిక ప్రజలు. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఆల్రెడీ ఇక్కడ పొల్యూషన్ అయిపోయినటువంటి ప్రాంతాలు ఇవన్నీ ఆల్రెడీ పొల్యూటెడ్ అయిపోయి అన్నీనా ఇక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు పక్కనే ఉన్నటువంటి పెద్ద డంపింగ్ యార్డ్. ఇక్కడ ఆ డంపింగ్ యార్డ్ వల్ల విపరీతమైన స్మెల్, జనాలకి రోగాలు. రాత్రి అయితే ఆ స్మెల్ మొత్తం పెదగంట ప్రాంతం అంతా పాకేస్తుంది డంపింగ్ యార్డ్ వల్ల. మరి అది ఆ రెండు చాలక మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీ. దీనివల్ల ఏంటి ఉపయోగం ప్రజలకి? స్టీల్ ప్లాంట్ భూములు తీసుకున్నారు, మొత్తం అందరినీ కూడా బయటికి పంపించారు. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్ లేబర్ని, ఈ ఎంప్లాయీస్ని జీతాలు అవ్వకుండా వీఆర్ పెట్టుకునేట్టుగా వాళ్ళని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి పని అయిపోయింది. ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇస్తారు? ఆ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మంది ప్రజలు ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటారు. దీని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎవరు కూడా ఒప్పుకునేటటువంటి అవకాశాలు లేవు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల వాల్యూ కానీ, ఇల్లు వాల్యూ కానీ అన్నీ పడిపోయాయి. ఎందుకంటే ఏంటి పొల్యూషన్ ప్రాంతం, డైలీ పొల్యూటెడ్ ప్రాంతం అయిపోతుంది. ఎవడెక్కడ నివాసాలు కొనడానికి కానీ, ఎవడెక్కడ రెసిడెన్స్ ఉండడానికి కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. తద్వారా పాపకి ఉన్నటువంటి ప్రజలకి ఏదో 105 గజాలు 60 గజాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత చిన్న చిన్న భూములుండి చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఇంకా వాళ్ళ ఆస్తి విలువ తగ్గిపోతుంది డైలీ, ఎందుకంటే ఈ యొక్క పొల్యూషన్ వల్ల. కాబట్టి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీకి ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఒప్పుకోరు. దీని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. అంతేగాని చర్య తీసుకోకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయించడం తప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో దీని మీద తీవ్రమైనటువంటి ఉద్యమాలు కొనసాగుతాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఎవరు కూడా ఒప్పుకోని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. కాబట్టి ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి అలా పెందుర్తి మీదకి వెళ్తారో ఆయన కూడా మెమరాండం రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క ఫ్యాక్టరీ వల్ల ప్రాంతం అంతా పొల్యూటెడ్ అయిపోతాయనే విషయాన్ని ఆయన కూడా క్లియర్గా చెప్పించి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రతిపక్ష పార్టీగా మీ అందరం కూడా మా బాధ్యత మేము నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.